హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాసిప్ అడ్డా తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం తనూజ పుట్టస్వామి గురించి చెప్పుకుందాం. తనూజ 5th మార్చ్ 1992లో బెంగళూరులో జన్మించింది. అయితే తనూజ ఫాదర్ పేరు పుట్టస్వామి, అమ్మ పేరు సావిత్రి. తనూజకి ఒక అక్క చెల్లి ఉన్నారు. అక్క అనూజ లాయర్గా పనిచేస్తుంది. పూజ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. అయితే పుట్టస్వామి గారు నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్. అయితే తనూజ తన గ్రాడ్యుయేషన్ బెంగళూరులో కంప్లీట్ చేసింది. చిన్నప్పటి నుంచి కూడా స్టడీస్లో చాలా చురుగ్గా ఉండేది తనూజ. అయితే కానీ తనకి ఫస్ట్ నుంచి కూడా మోడలింగ్ మరియు యాక్టింగ్ పైన చాలా ఆసక్తి ఉండేది తనూజకి. స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో కూడా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎప్పుడో ముందుండేది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మూవీస్లో ట్రై చేయాలనుకున్నది తనూజ. అదే విషయాన్ని తన కుటుంబంతో షేర్ చేసుకోవడంతో తన ఫాదర్ పుట్టస్వామి గారికి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న ఏ ఫాదర్కి కూడా తన పిల్లలు సినిమా ఫీల్డ్లో పంపించడం ఇష్టం ఉండదన్న విషయం మనందరికి తెలిసిందే. అలానే పుట్టస్వామి గారు ఒప్పుకోలేదు. కానీ తనూజ వాళ్ళ అమ్మాయిన సావిత్రి గారు మాత్రం తనూజకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆ సపోర్ట్తోనే తను మూవీస్లో ట్రై చేయాలనుకుంది. ఇలా తన ఫొటోస్ని ఫోటోషూట్ చేయించి కాస్టింగ్ టీమ్కి పంపించడంతో ఆ ఫొటోస్ చూసిన జీ తెలుగు వాళ్ళు నచ్చి ముద్దమందారం అనే సీరియల్లో అవకాశం ఇచ్చారు. అలా ముద్దమందారం అనే సీరియల్ ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అయితే ఈ సీరియల్ 17th నవంబర్ 2014 స్టార్ట్ అయ్యింది. అలానే 2019 27th డిసెంబర్ వరకు 1585 ఎపిసోడ్స్ రన్ అయింది ఈ ముద్దమందారం అనే సీరియల్. ఈ సీరియల్లో తనూజ, పవన్ సాయి అలానే హరిత జాకీ గారు మెయిన్ రోల్స్లో లీడ్ చేశారు. అయితే ఆ టైంలో పవన్ సాయికి మరియు తనూజకి మధ్య బాండింగ్ ఏర్పడడంతో ఆల్రెడీ మ్యారీడ్ అయిన పవన్ సాయికి మరియు తన వైఫ్కి మధ్యలో గొడవలు రావడంతో వాళ్ళిద్దరు విడిపోవడం జరిగింది. ఇప్పుడు తనూజ బిగ్ బాస్ 9లో అడుగుపెట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్గా లీడ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది తనూజయే విన్నర్ అంటూ కూడా ఎంతోమంది ఓటింగ్స్ వేస్తున్నారు. అయితే రీసెంట్గా ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది మన బిగ్ బాస్ 9 హౌస్లో. ఆ ఫ్యామిలీ వీక్లో తనూజ తరపున తన చెల్లైన పూజ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. పూజకి పెళ్లి ఫిక్స్ అవ్వడంతో ఆ కార్డు వాళ్ళ అక్క చేతికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంది పూజ. అయితే బిగ్ బాస్ హౌస్లోనే తనని పెళ్లి కూతురులాగా చేసి తనకి తాంబూలం అంతా ఇచ్చి ఆస్వాదించింది. అయితే తనూజ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఎపిసోడ్ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. దానికి కారణం చెల్లి పెళ్లిలో తనూజ మిస్ అవుతుంది అంటూ చాలా బాధపడ్డారు. అలానే ఫ్యామిలీ ఎక్స్టెండ్ వీక్లో తనూజ కోసం హరిత జాకీ గారు మరి పవన్ సాయి వచ్చారు. అయితే ఇది చూసిన చాలామంది కూడా తనూజ ఫ్యాన్స్ ఇది అఫీషియల్ చేశారు పవన్ సాయి మరియు తనూజ మధ్యలో రిలేషన్షిప్ అన్న. దానికి కారణం అందులో నాగార్జున గారు పవన్ సాయిని అర్జున్ రెడ్డి అని ఒక పోస్టర్ తీసినప్పుడు దానికి తగ్గ ఒక డైలాగ్ చెప్పు అన్నప్పుడు ఇది నా పిల్ల అని చెప్పారు. దానికి తనూజ చాలా హ్యాపీగా స్మైల్ ఇవ్వడంతో వాళ్ళిద్దరి మధ్య లవ్ కన్ఫర్మ్ అంటూ తనూజ ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. తనూజ వాళ్ళ ఫాదర్ అయిన పుట్టస్వామి గారికి తనూజ మూవీస్లోకి సీరియల్స్లోకి రావడం అస్సలు ఇష్టం లేదంట. తనూజ ఎప్పుడైతే సీరియల్స్లో అడుగుపెట్టిందో పుట్టస్వామి గారు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదంట తనూజతో. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నది తనూజ. తన ఫాదర్తో ఎప్పటికైనా తనని చూసి గర్వపడేలాగా చేసుకుంటానని వాళ్ళ అమ్మతో చెప్పేవాళ్ళంట. అయితే రీసెంట్గా హరిత గారు ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్లో వచ్చారో అందరి ముందర మీ ఫాదర్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు నీ పర్ఫార్మెన్స్ బిగ్ బాస్ హౌస్లో చూసి అంటూ చెప్పడంతో చాలా ఎమోషనల్ అయిపోయింది తనూజ. అయితే మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? తనూజ బిగ్ బాస్లో టైటిల్ విన్నర్ అవుతుందా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.